వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 10 ప్రోమో అయితే మనం చూసేసాం కదా, ఎలా ఉందో ఏంటో అని. మరి ఇవాళ ఎపిసోడ్ ఎలా జరిగిందో ఏంటో చూసేద్దామా? సో ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, డే 10 ఎపిసోడ్లో బిగ్ బాస్ గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పేసి లివింగ్ ఏరియాలో ఈ హౌస్ మేట్స్ అందరినీ కూర్చోమంటాడు. వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ వీక్ ఇచ్చిన రేషన్ అయిపోయింది. వాళ్ళు ఏదైతే రిమైనింగ్ ఉందో అది బిగ్ బాస్ వెనక్కి తీసేసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ వీక్ రేషన్ ఏదైతే ఉందో మీరు సంపాదించుకోవాలి, ఈ సంపాదించుకున్న రేషన్ ఈ వీక్ వరకు మాత్రమే ఉంటుందని చెప్పేసి అంటాడు. ఒక ఏరియాలో ఒక రూమ్లో ఈ రేషన్ అంతా ఉంటుంది. చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి సంపాదించుకోవాలి. అక్కడ బజర్ ఉంటుంది, ఆ బజర్ నొక్కగానే ఫస్ట్ యష్మి క్లాన్ వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాలి. అలాగే నెక్స్ట్ నైనికా క్లాన్, నైనికా ఓన్లీ చీఫ్స్ మాత్రమే వెళ్తారు ఇక్కడ నుంచి. నైనికా వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటుంది. అలాగే నిఖిల్ టీం నుంచి నిఖిల్ కూడా వెళ్తాడు. సో వీళ్ళకి ఏంటి అంటే, యష్మికి ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ మంది ఇంటి సభ్యులు ఉన్నారు, వాళ్ళ లగ్జరీ రూమ్ ఉంది, బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. యష్మి కంటే కూడా నైనికాకి కొంచెం తక్కువ టైం ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరికన్నా కూడా నిఖిల్కి చాలా తక్కువ టైం ఉంటుంది, ఓన్లీ ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళ గ్రూప్లో. సో బజర్ మొగ్గానే ముగ్గురు వెళ్ళి అన్ని ఐటమ్స్ వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకుంటారు. సో చికెన్ ఉందని వాళ్ళు గమనించరు. చికెన్ చూడలేదు అంటే ఇంకొక 10 సెకండ్స్ ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పేసి అడగగానే 10 సెకండ్స్ ఇస్తాడు. సో వాళ్ళు చికెన్ కూడా గ్రాప్ చేసుకుంటారు, చికెన్ తెచ్చుకుంటారు. ఇవన్నీ ఇలా ఉంటాయి. ఈ తెచ్చుకున్న రేషన్ వాళ్ళ సొంతం చేసుకోవాలి అంటే వాళ్ళు గేమ్ ఆడాలని చెప్పేసి బిగ్ బాస్ ఫిట్టింగ్ పెడతాడనమాట. ఆ గేమ్ ఏంటి అంటే లెమన్ పిజ్జా. ఇది వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ప్లే చేసినా పర్లేదు, వాళ్ళు సో నిఖిల్ టీం నుంచి నిఖిల్ మణికంఠ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఆడతారు. అలాగే యష్మి టీం నుంచి పృథ్వీ అండ్ అభయ్ ఆడతారు. అలాగే నైనికా టీం నుంచి సీత అండ్ నబిల్ ప్లే చేస్తారు. ఆ నిమ్మకాయలు ఏదైతే ఉన్నాయో అవి పజిల్లోంచి బయటకు రావాలి, వాటిని టచ్ చేయకూడదు. ఈ గేమ్లో వచ్చేసి యష్మి టీం విన్ అవుతుంది. సో వాళ్ళు ఆ రేషన్ సొంతం చేసుకుంటారు. సో సెకండ్ ఛాలెంజ్ కింద బిగ్ బాస్ నైనికా టీంకి అలాగే నిఖిల్ టీంకి కూడా ఇంకొక అవకాశం ఇస్తాడు. అదేంటి అంటే, ఎక్కడి నుంచి అయితే రేషన్ తెచ్చుకున్నారో ఆ ఏరియాలో కొన్ని ఐటమ్స్ పెట్టాడు. సో బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆ ఐటమ్స్ని గెస్ట్ చేసి ఐటమ్ని ఫస్ట్ ఎవరు తీసుకొచ్చి పెడతారో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి. ఈ గేమ్లో ఏమవుతుంది అంటే, మైదా పిండిని గెస్ట్ చేయాలి, అలాగే నెయ్యి ఏంటి అనేది గెస్ట్ చేయాలి, శనగపప్పుని గెస్ట్ చేయాలి, ఇలా చెప్తా ఉంటాడు. ఒక దగ్గరకు వచ్చేసేసరికి మరమరాలని క్వాంటిటీ చేయమంటారు, మెజర్మెంట్ చేయమని. 250 గ్రాములు కొలిచి తీసుకురమ్మన్నప్పుడు అప్రాక్సిమేట్లీగా మణికంఠ అయితే 250 గ్రామ్స్కి దగ్గరగా 290 గ్రామ్స్ తీసుకొస్తాడు. సీత మాత్రం 300 గ్రామ్స్ తీసుకొస్తుంది. అక్కడ మణికంఠకు ఒక పాయింట్ పోతుంది. సో ఈ గేమ్లో వచ్చేసి నైనికా టీం విన్ అవుతుంది. సో వాళ్ళకి రేషన్ ఇస్తారు. వాళ్ళందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినడానికి లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఒక టీం లేకుండా మిగిలిన టీం తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం మిగిలిన టీమ్మేట్స్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. మేము అడ్జస్ట్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం, ఇది లిమిటెడ్గా తింటామని. కాసేపటి తర్వాత బిగ్ బాస్ మణికంఠకి వాళ్ళకి రాగి పిండి అయితే ఇస్తారు. ఈ వీక్ అంతా మీరు దీంతోనే అడ్జస్ట్ అవ్వాలని చెప్పి. మరి కొంచెం టైం ఆగిన తర్వాత వాళ్ళకి కట్ చేసిన వెజిటేబుల్స్ అయితే బిగ్ బాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రేరణ అలాగే యష్మి టీం వాళ్ళు వాళ్ళకి సామానాలు ఎక్కువ ఉన్నాయి కదా, మనం దొంగతనం చేద్దాం, వాళ్ళ దగ్గర సామాన్లు మనం కొట్టేద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ గేమ్లో ఏంటి అంటే, మణికంఠ ప్లే చేసేటప్పుడు లాస్ట్ వీక్ నా పర్ఫార్మెన్స్ తగ్గింది కదా, ఈ వీక్లో నా పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ఈ గేమ్ నేను ఆడాలి అని చెప్పేసి ఈ గేమ్ ఏదైతే ఆడాడో ఈ గెస్సింగ్ ప్రోగ్రామ్ అనేది సీతకి మణికంఠకి చాలా టఫ్ ఫైట్ అనేది జరుగుతుంది. సీతకి దాంట్లో ఇంజురీ కూడా అవుతుంది చేతికి. సో తన నెక్స్ట్ నిఖిల్ అండ్ సోనియాకి చిన్న క్లాష్ వస్తుంది. నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా లోగా ఉన్నావు, నువ్వు లూజరీ అని చెప్పేసి సోనియా ఒక మాట అయితే వదిలేస్తుంది. అదే డిస్కషన్ అభయ్తో జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సోనియా వెళ్ళి నిఖిల్ దగ్గర వాళ్ళ క్లాన్లో వాళ్ళ టీం దగ్గర పడుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు యష్మి నో చెప్తుంది. పృథ్వీకి అండ్ సోనియాకి కూడా మీరు బయట పడుకోవద్దు, మన టీం వాళ్ళు ఇక్కడే పడుకోవాలి, ఎందుకంటే మీరు వేరే వాళ్ళతో ఎమోషనల్గా అటాచ్మెంట్స్ అనేది పెట్టుకుంటే మనం నెక్స్ట్ ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు అది కష్టం అవుతుంది. సో మీరు అక్కడ పడుకోవద్దు అన్న దానికి సోనియా హట్ అవుతుంది. ఇలా అన్నది అని చెప్పేసి నిఖిల్కి కూడా చెప్తుంది. అండ్ సోనియాకి పృథ్వీకి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎవరు ఈ బిగ్ బాస్ విన్నర్ అవుతారు అంటే, సోనియా ఇప్పుడు నేనే హైలో ఉంటాను, అలా దగ్గర ఉండే వాళ్ళతోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటానని చెప్పి సోనియా చెప్పుద్ది. నేను అలాగే ఉన్నాను, నేను విన్నర్ అవుతానని చెప్పేసి పృథ్వీ కూడా చెప్తూ ఉంటాడు. సో ఈ వీక్ రేషన్ అనేది లిమిట్గా ఉంటుంది కాబట్టి యష్మి కుకింగ్ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏదైతే రైస్ మిగిలిపోయిందో ఆ రైస్ని టిఫిన్గా వాడుకోండి తప్ప మళ్ళీ దోశలు అవి వేయొద్దని చెప్పేసి అంటుంది. సో ఇంటి వాళ్ళకి సోనియాకి ఇది నచ్చదు. ఫుడ్ దగ్గర బాగా తినాలనుకుంటుంది, ఫుడ్ లవ్ చేస్తూ తింటుంది కాబట్టి సోనియా ఇలా ఎందుకు చేస్తుంది అని చెప్పేసి అంటుంది. అబ్బాయి తనకి తెలీదు, కొంచెం క్లారిటీ లేదు అని చెప్పేసి తనని వెనకేసుకుంటూ వస్తాడు. ఇదే పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు బ్లేమ్ చేసి చాలా గొడవలు పెట్టుకుందరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రేరణ వంట చేసేటప్పుడు వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నారు కదా, ఇలాగా వాళ్ళ టీం దగ్గర నుంచి అన్నీ కొట్టేసేయాలని చెప్పి
వంట చేసుకుంటున్నప్పుడు యష్మి టీం వాళ్ళు నైనిక టీం ఏదైతే అక్కడ టీ పంచదార పొడి మిగిలిపోయి పెట్టేసి వదిలేశారో అవి వాళ్ళకి తెలియకుండా కొంచెం కొంచెం వంపేసుకుని తీసుకెళ్ళిపోయి వాళ్ళు రూమ్లో పెట్టేసుకున్నారు. అలాగే ఫ్రిడ్జ్లో చికెన్ ఏదైతే ఉందో వీళ్ళు కుకింగ్ చేసుకునేటప్పుడు ఆ చికెన్ వీళ్ళ చికెన్లో మిక్స్ చేసేసి వాళ్ళు దాంట్లో పెట్టేసుకున్నారు. ఇది నబీల్ నోటీస్ చేస్తాడు. చికెన్ ఏంటి 5 పీసెస్ ఉన్నాయి, నేను తెచ్చినప్పుడు ఇంత పెట్టాను, నాకు ఐడియా ఉంది కదా అని చెప్పేసి అంటాడనమాట. సో వీళ్ళని చూసి మణికంఠకు కూడా నిఖిల్ నాకు సపోర్ట్ చేయి, నేను చికెన్ వాళ్ళలాగా అన్ని నేను కొట్టేసి తీసుకొస్తాను, మనం ఇద్దరం కుకింగ్ చేసుకుందామంటే నిఖిల్ దానికి ఒప్పుకోడు. సో మణికంఠకి ఈ విషయంలో చాలా కోపం అయితే వస్తుంది. అడుగుతూ ఉంటాడు, నేను కొట్టేస్తాను, నాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో నబీల్ చెప్తాడు కదా, ఇక్కడ చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ మీరు తీసేశారు, మేము తీస్తాము, మేము దొంగతనం చేస్తాం, ఎక్కడ దాసామన్నది కూడా మీకు తెలియదు అని చెప్పేసి వాళ్ళ వస్తువులు కొన్ని తీసుకెళ్ళి ఆ వాష్రూమ్ ఏరియా ఏదైతే బయట వాష్రూమ్ ఏరియా వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారో ఆ ఏరియా పైన డెస్క్ పైన పెట్టేస్తూ ఉంటాడు. అలాగే విష్ణుప్రియ కూడా తన డ్రెస్లో ఏదో ఐటమ్ దాచేసుకుని వాళ్ళ దగ్గరికి వాళ్ళ టీం క్లాన్ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్లోకి వెళ్ళి పెట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సీతకి విష్ణుకి ఏదో క్లాష్ వచ్చి ఉంటుంది. సో సీత ఏంటి అని అడిగినప్పుడు విష్ణు హట్ అవుతుంది అనమాట. నేను దేని గురించి హట్ అయ్యానో దాన్ని నువ్వు నోటీస్ కూడా చేయలేదు అని చెప్పేసి. సో ఈ ఎపిసోడ్ మొత్తం వాళ్ళు ఫుడ్ని ఎలా కాపాడుకుంటారు, వాళ్ళ ఫుడ్ ఎలా ఇది చేసుకుంటారు అని చెప్పేసి ఉంటుంది. ఈవెన్ వాళ్ళు నైనిక టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కూడా యష్మి టీం దొంగలించేసి కొంచెం ఫుడ్ తీసేసుకుని అబ్బాయికి ఇచ్చేస్తుంది అనమాట యష్మి. ఇలాగ వాళ్ళు లేనప్పుడు వీళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎలాగ దొంగలించాలి, వాళ్ళ వస్తువులన్నీ ఎలా దొంగలించాలి అని ఉంటుంది అనమాట. చికెన్ నగ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు చికెన్ దొబ్బేశారు కదా వీళ్ళ దగ్గర నుంచి. సో వీళ్ళ దగ్గర నుంచి చికెన్ నగ్లెట్స్ ఉన్నాయి యష్మి టీం దగ్గర, అవి దొంగలించడానికి నబీల్ టీం ప్రయత్నిస్తుంది అనమాట. ఎందుకంటే చికెన్ నగ్లెట్స్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, వాళ్ళకి వేరే దారి లేదు. నైట్ టైం ఎప్పుడు పెడతారు చూద్దాం, అప్పుడు ఆ చికెన్ నగ్లెట్స్ తీసేసుకుందామని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు నైట్ పడుకున్నప్పుడు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వీళ్ళు ఫుడ్ తీసేసుకుందామని యష్మి టీం ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదైతే ఇలా జరిగింది. సో వాళ్ళు అందరూ పల్పి ఆరెంజ్ తాగుతూ ఉంటే వీళ్ళు పల్పి ఆరెంజ్ తెచ్చుకోలేనట్టు మనం చూడొచ్చు. సో వాళ్ళ దగ్గర కొట్టేసిన పల్పి ఆరెంజ్ ఏదైతే ఉందో అది విష్ణుప్రియ వచ్చి వాళ్ళని ఊరేస్తూ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా సోనియా ఏమంటది అంటే ప్రేరణ అండ్ విష్ణుప్రియ కావాలని రెచ్చగొడతారు, వాళ్ళకి మెచ్యూరిటీ లేదు అంటే అబ్బాయి ప్రేరణను వెనకేసుకొస్తూ ఉంటాడు. విష్ణుప్రియాని మాత్రం చీప్గా బిహేవ్ చేస్తుంది, ఇంత చిల్లరగా చేస్తుంది, అన్నీ ఇలాగే చేస్తుంది అని చెప్పేసి ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేశారు. మరి రేపొద్దున ఎపిసోడ్ ఏం జరుగుతుంది, ఈ ప్రోమోలో ఏమొస్తుంది, మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.